లొంగుబాటు యత్నాల్లో మల్లోజుల వేణుగోపాల్. ఎవరి మల్లోజుల వేణుగోపాల్? ఈ మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్ట్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. 40 సంవత్సరాలుగా ఆ మూమెంట్లో, ఆ ఉద్యమంలో ఉన్న వ్యక్తి, మావోయిస్ట్, నక్సలైట్. సో ఈ మల్లోజుల వేణుగోపాల్ అన్న, అభయ్ అన్న, సోను అన్న ముగ్గురు ఒకటే. అభయ్ అలియాస్ సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్. అభయ్ ఏమో ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఆయనకున్న పేరు. సోను ఏమో ఇంటర్నల్గా మావోయిస్టు పార్టీలో ఆయన పిలుచుకునే పేరు. ఆయన ఒరిజినల్ నేమ్ మల్లోజుల వేణుగోపాల్. ఈయన మల్లోజుల కిషన్ కోటేశ్వరరావుకి బ్రదర్ అన్నమాట. సో ఆయన మొన్న ఒక లెటర్ రాసిండు, ఆడియో రిలీజ్ చేసిండు. మేము సాయుధ విరమణ చేయబోతున్నాము, తాత్కాలిక సాయుధ విరమణ చేయబోతున్నాము, శాంతి చర్చలకు రెడీగా ఉన్నాము. సో మా మధ్య కూడా అందరి అభిప్రాయాలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఒక లేఖ రిలీజ్ చేయడం, ఒక ఆడియో రిలీజ్ చేయడం. దాని తర్వాత మావోయిస్టు పార్టీ జగన్ అధికార ప్రతినిధి పేరుతో మొన్న 2 రోజుల ముందు అండ్ మొన్న కూడా 2 బహిరంగ లేఖలు విడుదలైనాయి. అది అభయ్ వేణుగోపాల్ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం తప్ప ఇది కాదు, ఇది ఉద్యమానికి ద్రోహం చేసినట్టే అని మావోయిస్టు పార్టీ రెస్పాండ్ అయింది. ఎవరు? ఈ మల్లోజుల వేణుగోపాల్ రాసినటువంటి లేఖ, ఆయన రిలీజ్ చేసిన ఆడియో మీద. సో యాక్చువల్గా ఈయన ఎక్కడున్నాడు, అభయ్ ఎక్కడున్నాడు? కొంతమంది అంటున్నారు 6 నెలల నుంచి ఆయన మావోయిస్టు పార్టీతో డిటాచ్ అయి ఉన్నాడు అని అంటున్నారు కొంతమంది అంటున్నారు ఆల్రెడీ పోలీసుల కనుసన్నల్లోనే ఉన్నాడు ఆయన, ఏదో ఒక రోజున ఆయన లొంగిపోబోతున్నాడని. సో ఇంత జరిగిన తర్వాత ఆయన లొంగుబాటుకే రెడీ అయినట్టుగా కనబడుతున్నది. ఆయన భార్య గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆధ్వర్యంలో ఆమె లొంగిపోవడం కూడా జరిగింది, మనందరం చూసినాం. సో ఇది ఇప్పుడు ఆయన కూడా లొంగిపోయే అవకాశం ఉందట. 100% ఆయన లొంగిపోబోతున్నాడు. పోలీసులకు కోవర్టుగా మారిన నక్సల్ అగ్రనేత, దాంట్లో భాగంగానే సాయుధ పోరాట విరమణ లేఖ, మావోయిస్టు నాయకత్వాన్ని బయటకు రప్పించి మట్టుబెట్టే పోలీసుల వ్యూహంలో భాగమే ఇదంతా. మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల విశ్లేషణ, కశ్మీర్ నుంచి దండకారణ్యానికి భారీగా బలగాలు. ఎందుకంటే మొత్తం చిన్నాభిన్నం అయిపోతున్నది పార్టీ. కారణాలు ఏంటంటే ప్రధానంగా కేంద్ర కమిటీలో ఉన్న సభ్యులనే టార్గెట్ చేసింది ఇవాళ రాజ్యం. సో మొన్నటికి మొన్న 2 కేంద్ర కమిటీ సభ్యులు, ఆయన ఎవరు, సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి, 2 కేంద్ర కమిటీలో ఉన్న కీలకమైన సభ్యులు చనిపోయారు, అంతకుముందు చనిపోయారు. ఇట్లా దాదాపు ఇంకా కేవలం 7-8 మంది మాత్రమే మిగిలారు అని అంటున్నారు. అసలు నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఈ వ్యవహార పరిస్థితులన్నీ చూస్తే మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా చెల్లాచెదురైపోయినారేమో అనిపిస్తున్నది. ఇంకొంతమంది విశ్లేషిస్తున్నారు ఆల్రెడీ వీళ్ళందరూ పోలీసులు ఎప్పుడో వీళ్ళందరినీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఒక్కొక్కరిని లేపేస్తున్నారన్న ఇంకొక చర్చ కూడా కొంతమంది అంటున్నారు. ఏదైనా ఉండొచ్చు. మధ్య భారతంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న కేంద్ర బలగాలు నిర్ణయాత్మక దాడులకు సిద్ధమవుతున్నాయి. నక్సల్స్ కదలికలు ఉన్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, మహారాష్ట్రలకు మరిన్ని బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమర్నాథ్ యాత్ర కోసం జమ్మూ కాశ్మీర్లో నియమించిన కేంద్ర పోలీసు సాయుధ బలగాల్లో ఇంకా అక్కడే ఉండిపోయిన వారిలో 80% మేర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు తరలించబోతున్నారు. ఈ విషయాన్ని సిఏపిఎఫ్లోని సీనియర్ అధికార వర్గాలు ధృవీకరించాయి. మావోయిస్టు నాయకత్వాన్ని భౌతికంగా బలహీనపరచడం, ఇప్పటికీ వారి చేతుల్లోని ప్రాంతాలను ఒక్కొక్కటిగా స్వాధీనంలోకి తెచ్చుకోవడం లక్ష్యంగా అదనపు బలగాలు కేటాయిస్తున్నట్టుగా తెలిపాయి. రాబోయే కొన్ని వారాల్లో అవి ఎర్ర బీభత్స ప్రాంతాల కంటే రెడ్ జోన్ ఏరియాలకు చేరుకుంటాయని తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు గాను కేంద్ర కమిటీ సభ్యులపై గురిపెట్టి కేంద్ర బలగాలు దాడులు సాగిస్తున్నాయి. తాజాగా ఒకే ఎన్కౌంటర్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, కట్టా రామచంద్రారెడ్డి, ఆయన పేరు రాజు దాదా అలియాస్, కడారి సత్యనారాయణ రెడ్డి, ఆయన పేరు కోసా, చనిపోయారు. ఈ ఏడాదిలో దాదాపు 8 మంది సీసీ సభ్యులను, అంటే సెంట్రల్ కమిటీ సభ్యులను ఎన్కౌంటర్ చేశారు. జస్ట్ ఒక 1 ఇయర్లో ఒక సీసీ మెంబర్ లొంగిపోయారు. నాయకుల్లో అధిక భాగం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశాల్లో తలదాచుకున్నట్టుగా కేంద్ర హోంశాఖ వద్ద సమాచారం ఉంది. ఈ క్రమంలో ఈ 3 రాష్ట్రాల్లోనే దృష్టి పెట్టి అదనపు బలగాలు అక్కడికి అధికంగా తరలించాలని నిర్ణయించింది. కాల్పుల విరమణ ఒక ఎత్తుగడ. మావోయిస్టులు చేస్తున్న కాల్పుల విరమణ ప్రతిపాదనను కేంద్ర బలగాలు తిరస్కరించాయి. బలగాల దృష్టి మళ్లించడం కోసం ఒక ఎత్తుగడగా ఈ ప్రతిపాదన చేస్తున్నారని పెదవి విరిచాయి. ఇటువంటి ప్రతిపాదనతో మావోయిస్టులు ముందుకు రావడం కొత్త కాదని, వాటికి పెద్దగా సాధికారిత కూడా లేదని కేంద్ర హోంశాఖలోని సీనియర్ అధికార వర్గాలు తెలిపాయి. సీనియర్ నాయకులు చనిపోతుండటంతో ఇప్పటికీ ఆత్మరక్షణలో పడిపోయిన మావోయిస్టులు ఇలాంటి ఎత్తుగడలు పన్నుతున్నారని ఈ వర్గాలు తెలిపాయి. దండకారణ్య కమిటీ, కేంద్ర కమిటీ ఇంకా మిగిలిన నాయకుల పని కూడా పడతామని స్పష్టం చేశాయి. సో
యాక్చువల్గా అసలు కాల్పుల విరమణ ఒక ఎత్తుగడ, వాళ్ళ ఆత్మరక్షణలో ఉన్నారు. ఇప్పుడు ఆయన అభయ్ అనేటువంటి ఆయన రాసిన లేఖ ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి ఆలోచనతో రాసిందన్నది పోలీసులు స్పష్టం చేయాలి, కేంద్రం స్పష్టం చేయాలి. నేను అనుకోవడం ఆయన 100% ఆల్రెడీ రాజ్యం దారిలోకి వెళ్ళిపోయినట్టుగానే కనబడుతున్నది. ఏదో ఒక రోజు ఆయన 5 రోజుల, 10 రోజుల, నెల రోజులో మొత్తం ఆయన దగ్గర నుంచి అంతా సమాచారాన్ని అంతా సేకరించి ఆయన లొంగిపోతున్నట్టుగా ఆయనకు ప్రకటించే అవకాశం కనబడుతున్నది. సో మరి ఇది మావోయిస్టు పార్టీ ఏ రకంగా ఈ దాడులని ఇప్పుడు చూడండి మొత్తం రెడ్ జోన్ ఏరియాలోకి చేరుకుంటున్నట్ట మొత్తం బలగాలన్నీ ఏ రకంగా తట్టుకోగలుగుతారు వీళ్ళు అన్నది చూడాలి భవిష్యత్తులో. సరే, ఐడియాలజీ, భావజాలం ఇదంతా ఎంత గొప్పదైనప్పటికీ అది ఈ అణచివేత, పేదరికం ఉన్నంతకాలం ఆ ఐడియాలజీ, ఆ భావజాలం ఉంటుంది అని అనుకున్నప్పటికీ వ్యక్తులుగా వాళ్ళందరూ ఒక్కొక్కరిని లేపేస్తూ ఉన్నారు. సో ఇది పెద్ద షాకింగ్, పెద్ద దెబ్బనే ఆ పార్టీకి. అందుకే ప్రత్యామ్నాయ ఆలోచన దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, మొత్తం అడవులన్నీ పోతున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో రాజ్యం చాలా బలంగా తయారవుతున్న నేపథ్యంలో, అంటే క్రిమినల్ యాక్టివిటీస్లో రాజ్యం బలంగా తయారవుతుంది. సో అలాంటప్పుడు ఏ రకంగా ఎదుర్కోగలుగుతారు మీరు? ఒక ఆల్టర్నేట్ దిశగా మీరు ఆలోచన చేసే ప్రయత్నం చేయండి అని ప్రజలు కూడా కోరుతున్నారు.